Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. మనం ఈ వీడియోలో వచ్చేసరికి నూజువీడు నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది వచ్చేసి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండేది. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన ఏలూరు జిల్లా కిందకి వస్తుంది. ఇది ఏలూరు పార్లమెంట్ పరిధిలోకి ఉంటుంది. ఇది కూడా జనరల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు. నూజువీడు అంటేనే మనకు గుర్తొచ్చేది మామిడి పండ్లు. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ కాబట్టి అందరూ మామిడికాయలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారని అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ చూస్తే కులాల వారి ఓట్లు. ఎస్సీ సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో దాదాపు 50,000 మంది ఉన్నారు. వెలమ సామాజిక వర్గం 8,000 మంది ఉన్నారు. ముస్లింలు 20,000 మంది, కమ్మ సామాజిక వర్గం 30,000 మంది, కాపు సామాజిక వర్గం 18,000, బీసీలు అన్ని బీసీ సామాజిక వర్గాలు కలిపి 70,000 దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే బీసీ సామాజిక వర్గాల్లో కొన్ని కులాలు వైఎస్ఆర్సీపీకి, కొన్ని కులాలు ఎక్కువగా టీడీపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాపు సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో క్రియాశీలకంగా గెలుపోటముల్ని శాసిస్తూ ఉందని చెప్పొచ్చు. కమ్మ సామాజిక వర్గంలో ఎక్కువ శాతం టీడీపీ వెనకాల ర్యాలీ అవుతా ఉంది. ముస్లింలు, వెలమ, ఎస్సీలు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ వెనకాల ర్యాలీ అవుతున్నాయి. ముఖ్య కారణం ఏంటంటే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ వచ్చేసి వెలమ సామాజిక వర్గంకి చెందిన వ్యక్తి కావడము, వాళ్ళకి ఈ నియోజకవర్గంలో మంచి పట్టు ఉండడం కూడా ఈ రీజన్ వల్ల ఇవి 3 సామాజిక వర్గాలు వైఎస్ఆర్సీపీ వెనకాల ర్యాలీ అవుతా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు కాంగ్రెస్ పార్టీ తరపున 2004లో 19,200 మెజారిటీతో గెలవడం జరిగింది. 2009లో చిన్నం రామకోటయ్య గారు టీడీపీ పార్టీ తరపున 5,150 ఓట్లతో 3% మార్జిన్తో గెలవడం జరిగింది. అప్పుడు త్రిముఖ పోరు కారణంగా ప్రజారాజ్యం ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20,000 ఓట్లు చీలడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు ఓడిపోవడం జరిగింది. 2014లో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు తిరిగి వైఎస్ఆర్సీపీ తరపున 10,400 ఓట్ల మెజారిటీతో 5.5% మార్జిన్తో గెలవడం జరిగింది. 2019లో కూడా తిరిగి ఆయనే 16,210 ఓట్ల మెజారిటీతో 8% మార్జిన్తో గెలవడం జరిగింది. సో గత 20 సంవత్సరాల్లో చూసుకుంటే కేవలం ఒక్కసారి మాత్రమే టీడీపీ ఈ నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది. దానికి ముందు కూడా 8 సార్లుగా మనం ఈ నియోజకవర్గం చూసుకుంటే 3 సార్లు ఏమో టీడీపీ, ఒకసారి ఇండిపెండెంట్, 4 సార్లు కాంగ్రెస్, 2 సార్లు కాంగ్రెస్, 2 సార్లు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు గెలవడం జరిగింది. ఈ మేకా వెంకట ప్రతాప్ వాళ్ళ తాత అనుకుంటాను, ఆయన కూడా ఈ నియోజకవర్గం ఫామ్ అయినప్పటి నుంచి దాదాపు 5 సార్లు ఈ నియోజకవర్గానికి 1952 నుంచి 75 వరకు కంటిన్యూస్ గా ఆయనే ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. వీళ్ళ కుటుంబానికి మంచి పట్టు ఈ నియోజకవర్గంలో ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ప్రభావం చూసుకుంటే గత ఎన్నికలలో దాదాపు 1,02,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి పోలవడం జరిగింది. టీడీపీకి పోలైన ఓట్లు చూస్తే 85,750 ఓట్లు టీడీపీకి మాత్రమే పోలవడం జరిగింది. జనసేనకి దాదాపు 5,500 ఓట్లు పోలైనాయి. వీళ్ళు గన మంచిగా టార్గెట్ చేసుకొని గట్టిగా తిరగలిగితే వీళ్ళకి దాదాపు 10,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజారాజ్యంకి మనం చూసుకుంటే దాదాపు 20,000 ఓట్లు పోలైనాయి. అందులో అట్లీస్ట్ సుగం ఇప్పటికి మెయింటైన్ అవుతున్నా కూడా 10,000 ఓట్లు అయితే జనసేనకు ఉండే నియోజకవర్గం ఇది. బీజేపీకి నావు మాత్రమే అని చెప్పొచ్చు. కేవలం 2,000 లోపలికి మాత్రమే ఈ నియోజకవర్గంలో ఓట్లు ఉన్నాయి. సో వీళ్ళ మొత్తం కూటమి ఓట్లు చూస్తే 93,130 ఓట్లు కూటమి ఓట్లు పోలైనాయి. డిఫరెన్స్ చూస్తే 8,800 ఓట్లు పైచిలుకుతో వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గంలో క్లియర్ ఎడ్జ్ గా ఉంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన గట్టిగా గని పోరాడితే ఈ 8,000ని కనీసం ఇంకొక 2-3 తగ్గించి ఒక 5,000 దాకా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉండే సీట్ అవుతుంది. సో ఈయన చిన్నం రామకోటయ్య, ఈయన 2009 నుంచి 14 వరకు టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. ఈయన గత 20 సంవత్సరాలలో కేవలం ఈయన మాత్రమే టీడీపీ అభ్యర్థిత్వంపై ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. నెక్స్ట్ చూస్తే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు, ఈయన 2004 నుంచి 9 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున, 2014 నుంచి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఇందాక చెప్పినట్టు వీళ్ళ తాతగారు అనుకుంటా, ఆయన కూడా 1952 తాతగారు నాన్నగారు నాకు ఎగ్జాక్ట్ తెలీదు. ఆయన 1952 నుంచి కంటిన్యూస్ గా 5 సార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఈయన కుటుంబానికి మంచిగా గట్టి పట్టు ఉందని చెప్పొచ్చు ఈ నియోజకవర్గంలో. ఇంకా టీడీపీ ఆశావాహులు చూస్తే ముద్రబోయిన వెంకటేశ్వరరావు, ఈయన 2014లో 19లో టీడీపీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కూడా గత 3-4 నెలల క్రితం వరకు కూడా టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇంకొక అతను చూస్తే
పర్వతనేని గిరిధర్. ఈయన గూడా టీడీపీకి టికెట్ కోసం గట్టిగా చూసాడని చెప్పొచ్చు. కొలుసు పార్థసారథి గారు వైఎస్ఆర్‌సీపీ నుంచి పెనుమలూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు టీడీపీలోకి జంప్ అయ్యి ఇప్పుడు ఈయన గూడా టికెట్ రేస్‌లోకొచ్చినాడు. ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారికి టికెట్ నిరాకరించడం వల్ల ఆయన దాదాపు ఏడ్చి టీడీపీ అధినాయకుల్ని గట్టిగా తిట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు నూజివీడు, వికీపీడియా చూసినా గూడా ఈయన ఇండిపెండెంట్ కేటగిరీలో మెంబర్‌గా ఆల్రెడీ చేర్చేస్తున్నారు. సో, ఈయన ఖచ్చితంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే మాత్రం కొలుసు పార్థసారథి గారికి పెద్ద దెబ్బ అయ్యే అవకాశాలున్నాయి. ఇంకా పర్వతనేని గిరిధర్ గారైతే ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్నారు. ఈయన నారా లోకేష్ గారికి చాలా క్లోజు. ఆహ్, ఇదేంది చంద్రబాబు నాయుడు గారిది ప్రోగ్రామ్స్ 'బాదుడే బాదుడు' గాని లేకుంటే అన్ని ప్రోగ్రామ్‌లలో ఈయన బాగా ఖర్చు పెట్టుకొని తిరిగినాడు. అలాగనే ఆహ్, నారా లోకేష్ గారి ప్రజాగళం పాదయాత్రలో గూడా గట్టిగా ఖర్చు పెట్టుకొని తిరిగినాడు. కానీ లోకేష్ గారికి క్లోజ్ అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు కొలుసు పార్థసారథి గారికి టికెట్ ఇవ్వడం వల్ల ఈ 2 వర్గాలు ఆయనకి ఎంత మాత్రం సపోర్ట్ చేసే అవకాశాలు చాలా చాలా తక్కువున్నాయని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు 2024 క్యాండిడేట్స్ చూస్తే మేకా వెంకట ప్రతాప్ గారే వైఎస్ఆర్‌సీపీ తరపున తిరిగి పోటీ చేస్తా ఉన్నారు. కొలుసు పార్థసారథి గారు టీడీపీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మేకా వాళ్ళకైతే ఆయనకి కుటుంబ బలము ఈ నియోజకవర్గంలో వెలమలు తక్కువైనప్పటికీ నూజివీడు రాజులు అనేది కొద్దిగా ఎక్కువ రోజుల నుంచి మనం వింటా ఉంటాము. సో, ఈయనకి ఈ నియోజకవర్గంలో గట్టి పట్టుంది వీళ్ళ కుటుంబానికి. కానీ వీళ్ళ సామాజిక వర్గం తక్కువైనప్పటికీ వీళ్ళే ఎక్కువగా నియోజకవర్గంలో గెలుపోటములు డిపెండ్ అయి ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకొకటి ఎస్సీ సామాజిక వర్గం కూడా బలంగానే ఉండటము, బీసీలలో కూడా ఎక్కువ శాతం వైఎస్ఆర్‌సీపీకి సపోర్ట్ చేస్తా ఉండడం ఇది ఇక్కడ బెనిఫిట్ అవుతా ఉంది. కొలుసు పార్థసారథి గారు ప్రస్తుతానికి ఆయనైతే స్వతహాగా బీసీ కావడం వల్ల ఈయన బీసీ సామాజిక వర్గంలో ఎక్కువ ఓట్లు చీల్చొచ్చు అనే విషయమై టీడీపీ తరపున వచ్చినాడు. కానీ ఈయనకి ఏందంటే వర్గపోరే బాధిస్తా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా టీడీపీ ఓట్లని ఈయన సమీకరించుకోవడంలోనే టైం అంతా అయిపోతుంది. ఇంకా జనసేన ఓట్లని సమీకరించుకోవడం అనేది చాలా ఔట్ ఆఫ్ క్వెషన్‌గా ఉంది. జనసేన ఈ నియోజకవర్గంలో దాదాపు 10,000 ఓట్లు ఉన్నప్పటికీ అవన్నీ స్కాటర్ అయి ఉన్నాయి. దాన్నందరిని కలుపుకొని ఈయనని ఎలక్షనీరింగ్ కొత్త నియోజకవర్గం కావడం ఇవి చేస్తాడా అనేది ఇంకో క్వెషన్ మార్క్. ఆల్రెడీ అక్కడ టీడీపీ నుంచి ఆ ముద్రబోయిన గారు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా ఉన్నారు. సో, ఇన్ని ప్రతికూలతల మధ్య ఈయన కొలుసు పార్థసారథి గారు గెలవడం అంటే చాలా కష్టమే అని చెప్పొచ్చు. సో, ఇప్పుడున్న సినారియోని బట్టి నా అంచనా ప్రకారం అయితే వైఎస్ఆర్‌సీపీ ఈ నియోజకవర్గంలో ఈజీగా గెలిచే సీట్ అవుతుందని నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను. ముఖ్య కారణం ఏందంటే టీడీపీలో వర్గపోరు. ఇప్పుడు టీడీపీ నాయకుల్ని గాని, టీడీపీ లోకల్ క్యాడర్‌ని గాని ఈయన కలుపుకొని పోగలుగుతాడా అనేది. ఎందుకంటే దాదాపు నెల క్రితం వరకు వైఎస్ఆర్‌సీపీలో ఉండి ఇప్పుడు జస్ట్ 1 మంత్ బ్యాక్ ఈ నియోజకవర్గంలోకి మూవ్ అవ్వడం వల్ల ఎంత మటుకు ఈయన ఓట్లని తీసుకొని రాగలుగుతాడనేది క్వెషన్ మార్క్. సో, ఈ రీజన్స్‌తో వైఎస్ఆర్‌సీపీ నియోజకవర్గం గెలుస్తుందని నేను ప్రెడిక్ట్ చేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు గనక ప్రెడిక్షన్ ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానెల్. చాలా మంది చూస్తా ఉన్నారు గానీ సబ్‌స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్‌స్క్రైబ్. థాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే. బై.